ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయస్వామిని వేళలో కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఇక్కడ ఎనీ అదర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఈ రీడింగ్ని చూడొచ్చు. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటేనే మీకు ఎంతో కొంత ఇందులో రిజనేట్ అవుతుంది. ఇందులో పాయింట్స్ అది అప్పటి నుంచి మీకు రీడింగ్ కూడా రిజనేట్ అవుతుంది. మీరు ఇంకా మీ లైఫ్లో ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి, అది హెల్త్ పర్పస్ అయి ఉండొచ్చు, కెరియర్ కానీ, జాబ్ కానీ, మీ పర్సనల్ లైఫ్ కానీ, ఏదైనా కానీ దాని గురించి తెలుసుకోవాలంటే కన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. టారో కోర్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకు కూడా సేమ్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు దాని గురించి డీటెయిల్స్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. మీకు ఇంకా ఏంటి అంటే మీ లైఫ్లో తెలియకుండా ఏదైనా కానీ జరుగుతుంది, మాకేమీ అది అర్థం కావటం లేదు అని అంటే కన్నా మీరు ఒక క్షణం కళ్ళు మూసుకొని అది ఏంటి, సమస్య ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకా మీకు అప్పటికి తెలియకపోతే నేను చెప్పిన వేళ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ మాత్రం ఫ్రీ కాదండి, అది పే రీడింగ్. అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఎవరు పర్సనల్ రీడింగ్ మాత్రం ఫ్రీ రీడింగ్ అని మాత్రం అనుకోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వడం వల్ల మీరు నాకు ఒక రీడింగ్ చేయడానికి హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అగైన్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వేరే వాళ్ళ లైఫ్లో కూడా ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకి పాజిటివ్నెస్ని మీరు ఇచ్చారు కాబట్టి మీ లైఫ్లో కూడా పాజిటివ్నెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఈ రీడింగ్లో 20 to 40% రిజనేట్ అయితే మాత్రం మీ రీడింగ్ అనుకోండి. లేదు అంటే మాత్రం ఇది లీవ్ చేయండి. కానీ మొత్తం 100% నాకు రీడింగ్ రిజనేట్ అవుతుందని ఎవరికీ ఉండదు. అది ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకే తీసుకోండి. పెయిన్ మాత్రం అనుభవించద్దు. ఇవాళ రీడింగ్ ఏం చేద్దాము అంటే యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఇప్పుడు మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ చూద్దాం. అసలు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, మీ పర్సన్ కూడా ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అసలు అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఫస్ట్ నేను ఒక 5 కార్డ్స్ మీ ఎనర్జీ తీసుకుంటాను, మీ పర్సన్ని ఒక 5 కార్డ్స్ తీసుకుంటాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ మనం చూసే విఎస్ ఎనర్జీ. ఫస్ట్ మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. తర్వాత కార్డ్ సఫల్ చేసినప్పుడు మీ పర్సన్ నేము, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటారు కానీ తెలిస్తే. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా చూసే వియర్స్ ఇప్పుడు వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఆల్రెడీ యూనివర్స్ అయితే ఒక కార్డ్ ఇచ్చేసిందండి. నేను ఆ కార్డ్ని కూడా రివీల్ చేయను. 5 కార్డ్స్ తీసుకుంటాను. ఫస్ట్ 3, 4, 5 వచ్చాయా? 1, 2, 3, 4, 5 ఓకే. ఇప్పుడు బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చింది? పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, అది కూడా కార్డ్ తీసుకోను. తర్వాత ఇద్దరి ఎనర్జీ మధ్యలో ఒక బాటమ్ ఆఫ్ ది డెక్ని, ఒక డెక్ని తీసుకున్నాను. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇప్పుడు మీ పర్సన్ నేమ్ అనుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. 3 నుంచి 5 టైమ్స్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా చూసే వియర్స్ ఒక పర్సన్ ఎనర్జీ ఇప్పుడు ఎలా ఉంది? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్.
ఓకే డన్. ఇప్పుడు ఇద్దరి మధ్యలో వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ కర్మ సైకిల్ అనేది ఎండ్ అవ్వబోతుంది. మీరు ఇద్దరి లైఫ్లో నేను ఈక్వల్గా చెప్తున్నాను కాబట్టి కర్మ అనేది ఎండ్ అవ్వబోతుంది. ఇప్పుడు చూద్దాం. డెత్, 7 ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, డెత్, 10 ఆఫ్ కప్స్. ఓకే, మీ పర్సన్ ఎనర్జీ చూద్దాం. ద ఫూల్, magician, 2 of swords, 4 of swords, కొంచెం కార్డ్స్ మళ్ళీ చూద్దాము. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయా? బోత్ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే డన్. చూడండి, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయా? ఇప్పుడు మీకు ఈ రీడింగ్ చెప్పిన తర్వాత, ఇద్దరి ఎనర్జీ చెప్పిన తర్వాత ఒక్కొక్కరి ఎనర్జీకి క్లారిఫికేషన్ తీసుకుందాం. ఓకే, సరే. ఫస్ట్ ఇది మీ ఎనర్జీ అండి. యాక్చువల్గా ఇది నేను మీ పర్సన్ మీ గురించే చెప్తున్నాను కాబట్టి ఆ వేలోనే చెప్తాను. లేదు మీరు దేని గురించి అన్న చూస్తుంటే కన్నా నేను పర్సన్ అని చెప్పిన దగ్గర మీరు అది అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. అది అలా కూడా మీరు రిజనెట్ చేసుకోవచ్చు. మీరు ఎలా అయిపోయారు అంటే, మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు చాలా సంతోషంగా, అసలు ఏ విధంగా అంటే నాకు లోకంతో పనే లేదు, ఎవరు ఏమన్నా కానీ నాకు డోంట్ కేర్, వాళ్ళు చెడుగా అనుకుంటున్నారా నా గురించి మంచిగా అనుకుంటున్నారా అనేది మీకు అవసరం లేదు అని అనుకున్నారు. అంటే అంత హ్యాపీనెస్ని మీరు పొందారు. మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు. ఇంకా నాకు వేరే వాళ్ళతో అవసరం లేదు అని అనుకున్నారు. అదే మీ పర్సన్ మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత మీ లైఫ్ ఏంటి అంటే చాలా బడన్గా తయారైపోయింది. అంటే మీ ఆలోచనలు మీకు బడన్గా తయారైపోయాయి, మీ బాడీ మీకు బడన్గా అంటే మీ ఒళ్ళే మీకు బరువు అనిపించింది, మీ ఆలోచనలే మీకు బరువు అనిపించాయి. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎంత మంచిగా మిమ్మల్ని ఏమంటే మీకు హ్యాపీనెస్ ఇవ్వాలి, మీకు ప్రేమనివ్వాలి అని చూస్తున్నా కూడా అవేవి మీకు కనిపించలేదు. మీకు చాలా లైఫ్ అనేది ఎలాగంటే ఇంకా నేను ఈ లైఫ్ని నేను మోయలేను అన్న బరువు అనేది మీకు ఆ విధంగా బరువు అయిపోయింది. అదే ఎనర్జీని మీరు క్యారీ చేసుకుంటూ మీరు ఏమైపోయారు అంటే ఇంకా ఆ ఎనర్జీలోని అలా ఉంటూ 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 సైలెంట్గా అయిపోయారు. మీకే తెలియకుండా సైలెంట్ అయిపోయారు. మీరు దేని గురించి రియాక్ట్ అవ్వాలి అని అనుకోవటం లేదు, దేని గురించి మీలో మీరు బాధపడుతున్నారు కానీ బయట వాళ్ళకి చూసే వాళ్ళకి సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు కానీ మీకే తెలియకుండా మీరు ఒక సైలెంట్ జోన్లోకి అనేది వచ్చేసారు. అసలు ఎందుకు మీకు అర్థం కావటం లేదు, ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారో కూడా మీకు అర్థం కావటం లేదు. అంటే ఎవరితో ఏది షేర్ చేసుకోవాలనిపించదు, ఎవరితో ఎక్కువ మాట్లాడాలనిపించదు, ఎవరిని ఏ విధంగా జడ్జ్ చేయాలి అని అనిపించటం లేదు, ఏది ఇది అది అని దాని గురించి అనలైజ్ చేసి దాన్ని లాగాలి అని అనిపించటం లేదు. ఇంతకుముందు ఏదైనా కానీ మీరు ఎలా ఉన్నారు అంటే ఏదైనా మాట్లాడితే దాని గురించి విశ్లేషించేవాళ్ళు, అంటే దాని గురించి బాగా తెలుసుకోవడం కానీ మీకు ఏదైనా తెలిసిన సమాచారాన్ని బాగా వేరే వాళ్ళకి చెప్పడం కానీ, అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఎక్కువగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏది జరిగినా కూడా సైలెంట్గా ఉండిపోవాలి అని అనుకుంటున్నారు, ఎక్కువ ఎవరితో ఆర్గ్యూ చేయాలి అని అనుకోవటం లేదు, మీ జోన్లో మీరు ఉండాలి అని అనుకుంటున్నారు. వేరే విధంగా
వేరే వాళ్ళకి పోర్ట్రేట్ చేయడం కానీ, వేరే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయాలని కానీ మీరు అనుకోవటం లేదు. కానీ మీ లైఫ్‌లోకి మీరు ఆ మౌనంగా ఉన్నందుకు యూనివర్స్ ఇస్తున్న మీకు సమాధానం అయ్యుండొచ్చు. లేకపోతే యూనివర్స్ మీ పెయిన్‌ని రిలీఫ్ చేయడానికి ఒక వే అయ్యుండొచ్చు. కానీ ఆ మౌనంగా ఉన్నందుకే మీ లైఫ్‌లో మిమ్మల్ని మోసం చేసిపోయిన పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు. అంటే మీకు ఒకవేళ జాబ్ పర్పస్ కానీ, కెరియర్ పర్పస్ కానీ ఎక్కడో మీకు తెలియకుండానే మీకు మోసం జరిగి ఉంటే అక్కడే మీకు న్యాయం అనేది జరగబోతుంది ఇప్పుడు. మీకు పర్సన్ పరంగా చూస్తూ ఉంటే మాత్రం ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మీ లైఫ్ వద్దు అనుకోని మీకింకా మీరు అసలు నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీతోటి న్యూ బర్త్ కావాలని మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మీకు హ్యాపీ ఫ్యామిలీ అనేది ఉండబోతుంది. ఇది మీ ఎనర్జీ. ఎందుకంటే మీరు చాలా సైలెంట్ అయిపోయారు. కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ తోటి మీరు. 24/7 కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ చూసేవాళ్ళు ఎవరి ఎనర్జీ కనెక్ట్ అవుతుందో నాకైతే తెలియదు. కానీ మీరు 24/7 మీ పర్సన్ మీకు కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళతో కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటున్నారు. కానీ మీరు మాత్రం కమ్యూనికేషన్ చేయటం లేదు. ఎందుకు చేయటం లేదంటే మీరు సైలెంట్ అయిపోయారు. మీరు చెయ్యాలి అనుకోవటం లేదు, కావాలి అనుకుంటున్నారు. అంటే అక్కడి నుంచే కాల్ ఆర్ మెసేజ్ రావాలి అని అనుకుంటున్నారు. చూడండి, కింగ్ ఆఫ్ హ్యాండ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. అంటే అక్కడి నుంచే కాల్ ఆర్ మెసేజ్ రావాలి, అక్కడి నుంచే కమ్యూనికేషన్ రావాలి. ఏ విధంగా అయినా కానీ మీరు నమ్మే దేవుడిని దయ చూపించైనా రావాలి, మీ కర్మ తీరిపోయినా కానీ రావాలి. ఏ విధంగా అయినా కానీ నేను ఎదురు చూస్తా, కానీ నేనైతే మాత్రం కాల్ ఆర్ మెసేజ్ చేయను. నేను ఏ విధంగానూ కమ్యూనికేషన్ చేయాలి అని నేను అనుకోను అని మీరు ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఆ ఎనర్జీలోకి వచ్చారు కాబట్టి మీ లైఫ్లో డెత్ అయిపోయింది అనుకున్న బంధం మళ్ళీ రీబర్త్ కాబోతుంది. మీకు హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది. ఓకే, ఇప్పుడు ఇది మీ ఎనర్జీ అండి. మీ పర్సన్ ఎనర్జీ చూసిన తర్వాత చెప్పిన తర్వాత ఇది క్లారిఫికేషన్ ఇస్తాను రెండు కార్డ్స్కి. ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అంటే, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మాత్రం తను చాలా హ్యాపీగానే వెళ్ళిపోయారు. ఎందుకు హ్యాపీగా వెళ్ళిపోయారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్డ్స్ని బట్టి నేను చెప్తున్నా. అంటే తను ఏ సిచ్యువేషన్లో వెళ్ళిపోయినా కానీ ఇంకా నాకు ఈ దీంట్లో ఏంటంటే గ్రోత్ లేదనుకోవచ్చు, మీ రిలేషన్షిప్లో గ్రోత్ లేదనుకోవచ్చు. లేదు అంటే దేని గురించి అయినా భయపడి అయినా ఉండొచ్చు. ఎందుకంటే తను పేజ్ ఆఫ్ పెంటకల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇన్మెచ్యూరిటీ మనస్తత్వం అనమాట. ఇక్కడ ద ఫూల్ కార్డ్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. ఇన్మెచ్యూరిటీ మనస్తత్వం అంటే డిఫరెన్సెస్ ఏవైనా ఉండిండొచ్చు మీ ఇద్దరి మధ్యలో, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానంలో డిఫరెన్స్ ఉండిండొచ్చు. వాళ్ళ ఆలోచన వాళ్ళు ఒకవేళ మీ ఏజ్ పరంగా అన్నిటి పరంగా మీరు ఈక్వల్గా పర్వాలేదు, మీ పర్సన్ మీకు కరెక్ట్ జోడీ అన్నా కూడా వాళ్ళ ఆలోచన విధానంలో ఇన్మెచ్యూరిటీతనం అనేది కనిపిస్తుండొచ్చు. బట్ వాళ్ళైతే ఇన్మెచ్యూరిటీగా ఆలోచించారు. అందుకే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమనుకున్నారు, వాళ్ళకి బాగుంటుందనే వెళ్ళారు. అది బాగలేదు అంటే ఎవరైనా వేరే ఒకటి వదిలేసుకొని వేరే దాంట్లోకి వెళ్ళాం కదా. ఇప్పుడు మనకి బాగుంటుంది అంటేనే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనుకుందాము. మనకి ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఆ జాబ్లో మనకి గ్రోత్ మంచిగా ఉందంటే ఆ జాబ్ను మనం ఎందుకు వదిలేస్తాం? అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు అంటే మనం ఎందుకు వదిలేస్తాం? వదిలేయం కదా, వేరే జాబ్లోకి వెళ్ళాం కదా. అలాగే మీ పర్సన్ కూడా మీ లైఫ్లో సంథింగ్ ఏదో వాళ్ళకి అన్కంఫర్ట్గా అనిపించిందో, లేకపోతే మీ మీ లైఫ్లో మీ ఇద్దరి రిలేషన్షిప్లో గ్రోత్ లేదనిపించిందో, లేదు ఏదన్నా వాళ్ళకి ఏమన్నా ఆబ్స్టికల్స్ అనేవి కనిపించాయో, సంథింగ్ ఏదో కానీ మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు ఇద్దరు విడిపోవడం జరిగింది. విడిపోవడం జరగడం వల్లనే తనకి అర్థమైంది. ఇప్పుడు తను దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. నిద్రలో కూడా తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు అంటే నా వర్షన్లో చెప్తున్నానండి. ఎందుకు పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళు అంటే, తన చుట్టూ ఉన్న పర్సన్స్ అనేది
తన ముందు ఒక రకంగా మాట్లాడుతున్నారు, వెనక ఒక రకంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళతోటి హ్యాపీగా ఉన్నట్లే నటిస్తూ ఉన్నారు. వాళ్ళతోటి అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు యూజ్ చేసుకుంటున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని అసలు వాళ్ళ గురించి పట్టించుకోవటం లేదు. మీరు అలా కాదు, మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అనమాట. మీరు ఏ విధంగా పెయిన్ అయినా అనుభవిస్తారు, కానీ మీ పర్సన్ని మీ పర్సన్కి మీరు పెయిన్ ఇవ్వాలని ఏ రోజు కూడా మీరు అనుకోలేదు. అది వాళ్ళకి బాగా తెలుస్తుంది. అందుకే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, ఈ పెయిన్ నుంచి నన్ను బయటపడేయమని. అందుకే వాళ్ళకి ఎలా నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదు. ఆ స్ట్రక్ అనేది ఎట్లా అంటే వాళ్ళు 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. ఇది రైటా రాంగా, వెళ్ళాలా వద్దా అన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఆలోచనలో తలమునకలవుతున్నారు. ఒక్క అడుగు ముందుకేస్తున్నారు, 2 అడుగులు వెనక్కేస్తున్నారు. మళ్ళీ ఒక్క అడుగు ముందుకేస్తున్నారు, 2 అడుగులు వెనక్కేస్తున్నారు. అలాంటి ఎనర్జీలోకి వచ్చారు. ఇప్పుడు ఎందుకంటే అసలు మీ గురించి తనకి థాటే లేదు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళకి మీ గురించి థాటే లేదు. అసలు మిమ్మల్ని చూడాలి అని అనుకోలేదు, మీతో మాట్లాడాలి అనుకోలేదు. ఒకవేళ అన్ఫార్చునేట్లీ మీరు కనిపించినా కూడా తను తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అలాంటి ఎనర్జీలో ఉన్న పర్సన్ ఇప్పుడు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మీరే తన లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్గా వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీరు తనతో ఉన్నట్టు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అంటే తనకు అన్ని విధాలుగా మీరు సరైన పర్సన్ అని తనకు అర్థమైంది కాబట్టి తను ఒక మెజిషియన్ ఎనర్జీకి వచ్చారు ఇప్పుడు. అంటే ఏ విధంగా అయినా సాధించుకోవాలి మిమ్మల్ని అన్న పట్టుదల అనమాట. ఏ మాయ చేసైనా, మంత్రం వేసైనా కానీ, ఏ విధంగా అయినా కానీ ఈ పర్సన్ ఎనర్జీ ఏంటి అంటే మెజిషియన్ ఎనర్జీ. మీ పర్సన్ ఏంటి అంటే అందితే జుట్టు పట్టుకుంటారు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. ఎవరు చూస్తున్నారో తెలియదు, కానీ మీ పర్సన్ ఎనర్జీ మాత్రం మీరు ఇలా అంటున్నానని మీకు కోపం వస్తుందో ఏమో నాకైతే తెలియదు. మీ పర్సన్ మాత్రము అందితే జుట్టు పట్టుకుంటారు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. తనకి ఇప్పుడు ఇంకా భయము, బెరుకు, బెంగ ఏది లేదు. ఎందుకు లేదు అంటే తనకి ఏది జరిగితే అది జరిగింది. ఎందుకంటే తను ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. మెచ్యూరిటీ లెవెల్ అనేది తన ఆలోచనలో కరెక్ట్గా లేదు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ గుంతుందంటే పడితే పడ్డానులే, దెబ్బ తగిలితే తగిలిందిలే అన్న నేచర్ ఉన్న పర్సన్ అనమాట. దెబ్బ తగిలిన తర్వాత చూసుకుందాం అన్న నేచర్ ఉన్న పర్సన్. అందుకే వాళ్ళు మిమ్మల్ని వదిలేసిపోవడానికి కూడా అది ఒక రీజన్. ఎందుకంటే వాళ్ళు ఇన్మెచ్యూర్గా ఆలోచించడం వల్లనే జరిగింది. ఇప్పుడు అలాంటి పర్సన్ కాబట్టి మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరికి రీయూనియన్ అనేది జరగబోతుంది. ఇక్కడ కర్మ సైకిల్ అనేది మీ ఇద్దరి లైఫ్లో ఎండ్ అవ్వబోతుంది. ఇప్పుడు ఇద్దరి ఎనర్జీ తీశాను. ఇంకా చూద్దాం, క్లారిఫికేషన్ అనేది తీసుకున్నాము. ప్లీజ్ యూనివర్స్, ఇప్పుడు ఫస్ట్ మా చూసే వ్యూయర్స్ ఇక్కడ లైఫ్లో సడన్గా ఎందుకు ఫీల్ అవుతున్నారు, ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే చూడండి, ఏస్ ఆఫ్ పెంటకల్స్ మీతోటి న్యూ బిగినింగ్ అనేది, మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. మీరు ఇప్పుడు కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే మీరు మీ పర్సన్తో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది కోరుకుంటున్నారు. దానికై అదే రావాలి అని అనుకుంటున్నారు. మీ సైడ్ నుంచి ఎటువంటి ఎఫర్ట్ పెట్టకూడదు. ఏ విధంగానూ మీరు వాళ్ళకి మీ ఎనర్జీని అందించకూడదు. అగైన్ మీరు మీ పర్సన్తో మాత్రం ఒక స్టేబుల్ రిలేషన్షిప్ ఫ్యూచర్ అనేది చూస్తూ ఉన్నారు. మీరు కెరియర్ పరంగా కూడా, ఫైనాన్షియల్గా కూడా మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. మీరు ఫైనాన్షియల్గా స్టెబిలిటీగా ఒక హై రేంజ్కి వెళ్ళబోతున్నారు.
న్యూ ఆపర్చునిటీ మీకు ఏదో రాబోతుంది మీ లైఫ్లో. మీరు ఈ విధంగా ఉన్నారు కాబట్టి. ఎందుకు అంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు ఎమోషనల్గా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. మీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా లేరు. ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ని మీరు మీకై మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. ఎలా అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీ పర్సన్తో రిలేషన్షిప్ వద్దు అనేసి, ఒక్కొక్కసారి అనిపిస్తుంది కావాలి అనేసి. ఎందుకంటే ఎమోషనల్ ఫ్లక్చువేషన్ అనేది మీ ఆలోచనలో జరుగుతూ ఉంది. దాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకుంటే మీకు అన్ని మంచి రోజులే మీ ముందున్నాయి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఇది మీ పర్సన్ ఎనర్జీ అండి. ఆ 7 ఆఫ్ స్వార్డ్స్ అనేది మీ పర్సన్ ఎనర్జీ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే అది మీరు మీ ఆలోచనలో ఉంది కాబట్టి ఇక్కడ కార్డు వచ్చిందనమాట. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. చూడండి, ఇది మీ పర్సన్కి చాలా స్వార్థం ఎక్కువైపోయిందండి. జలసీ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. తను భయపడుతూ ఉన్నారు. మీరు ఎక్కడ చేజారిపోతారో తన లైఫ్లో అని చాలా భయపడుతున్నారు. ఎందుకు అంటే తను బయటికి చూపించటం లేదు, కానీ మీరంటే చాలా ప్రేమ ఉంది. వాళ్ళ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. తను చేసిన తప్పు వల్ల మీరు ఎక్కడ చేజారిపోతారో అని తనకు భయం ఏర్పడిపోయింది. ఎందుకు ఏర్పడిపోయిందంటే యాక్చువల్గా అయితే ఇక్కడ మీరు సైలెంట్ జోన్లోకి వెళ్ళడమే వాళ్ళ భయానికి కారణం. రియల్. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ నుంచి మీరు మీరు ఇంతకుముందు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని అంటే డిఫరెంట్గా కమ్యూనికేషన్ చేయాలి అని సంథింగ్ ఏదో వేలో వెళ్ళారు. కానీ ఎన్ని విధాలుగా మీరు అప్పుడు ప్రయత్నాలు చేసినా కూడా ప్రయత్నం అనేది మీకు ఫలించలేదు. ఇంకా దూరం అనేది మీకు పెరుగుతూ వచ్చింది. అందుకు మీరేమనుకున్నారంటే ఇంకెందుకు నా లైఫ్లో నేను సైలెంట్గా ఉండాలి, నా పెయిన్ ఏదో నేను అనుభవించాలి, కానీ నా ఆలోచనలు కానీ ఏది కానీ ఇంకా నాకు నా పర్సన్కి అందించకూడదు, నేను చెప్పకూడదు అని మీరు అనుకున్నారు. అంటే కమ్యూనికేషన్ ఇంకా చేయకూడదు, వాళ్ళ వెంట పడకూడదు, నేను వెంట పడ్డట్టల్లా వాళ్ళు ఇంకా నాకు దూరం అవ్వాలని చూస్తున్నారు, కానీ వాళ్ళు నాకేం దగ్గర అవ్వాలని చూడటం లేదు, నా బాధ వాళ్ళకి అర్థం కాలేదు అనేది మీకు అర్థమైంది. కాబట్టి మీరు సైలెంట్ అయిపోయారు. ఇంకెందుకు నేను పరిగెత్తడం మానేయాలి అనేసి. అందుకే మీరేమనుకుంటున్నారంటే తన నుంచి కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటున్నారు. అది గట్టిగా అనుకుంటున్నారు. మీరు నార్మల్గా అనుకోవటం లేదు. అంటే కమ్యూనికేషన్ కావాలి అది ఒకసారి అనుకోండి, ఒకసారి 24/7 మీ మీ మనసులో అతి ఆలోచన ఉంది. తన నుంచి కమ్యూనికేషన్ రావాలి, తనే రావాలి, తన నుంచి కమ్యూనికేషన్ రావాలి, తన నుంచి ఫోన్ రావాలి. ఇక్కడ కింగ్ ఆఫ్ హ్యాండ్స్ అది రిప్రజెంట్ చేయడం. మీరు ఆ విధంగా ఆ ఎనర్జీలోకి వచ్చారు. ఇక్కడ చూడండి, ఇది తన ఎనర్జీ కదా. తను ఇప్పుడు మీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు నోరు తెరవని పర్సన్ ఇప్పుడు మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ గురించి ఏ విధంగా అయినా కానీ మీతో కమ్యూనికేషన్ ఏ విధంగా చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది వాళ్ళ ఇప్పుడు థాట్ అయ్యింది. ఇప్పుడు మీ ఎనర్జీలో చూద్దాం. ఇక కింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇక్కడ కింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే ఈ కార్డ్ అయితే యూనివర్స్ ఇచ్చింది కాబట్టి నేను తీసేసుకుంటాను. లవర్స్, మీ లైఫ్లో
మీరు మీరు ఏం మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారో అది నెరవేరబోతుంది. మీ లైఫ్లోకి లవ్ రాబోతుంది, ఒక రొమాన్స్ అనేది రాబోతుంది, ఒక మంచి రిలేషన్షిప్ మీకు బాండింగ్ అనేది ఏర్పడబోతుంది. మీరిద్దరు కలవబోతున్నారు. ఎట్లా అంటే మీరు ఇన్ని రోజులు పడ్డ బాధకి ఒక సమాధానం అనేది దొరకబోతుంది. లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేయబోతున్నారు. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఇన్బ్యాలెన్స్గా మీరు మనసు పరంగా, ఎమోషనల్ పరంగా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్న ఆలోచనలు ఇప్పుడు ఒక కొలిక్కి రాబోతున్నాయి. మీరు మేనిఫెస్టేషన్ అనేది చాలా గట్టిగా చేస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనేసి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. మీకు న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. మీరు ఇద్దరు సోల్మేట్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ కాబట్టి మీరు కలవబోతున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి, కింగ్ ఆఫ్ పెంటకల్స్. మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. మీకు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ రిలేషన్షిప్ అనేది రాబోతుంది. ఇప్పుడు ఇక్కడ డెత్ కార్డు ఎందుకు ఇచ్చారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ డెత్ కార్డ్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. డెత్ అని ఎందుకు మీరు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియకుండా వేరే వాళ్ళ అడ్వైస్ కూడా మీరు తీసుకుంటున్నారు. అంటే టారో రీడింగ్ చూడడం వల్ల ఉండొచ్చు, ఆస్ట్రాలజర్స్ దగ్గర ఉండొచ్చు, సంథింగ్ ఎవరో మీకు తెలిసిన మంచి నాలెడ్జ్ ఉన్న పీపుల్ దగ్గర ఉండొచ్చు. మీరు ఒక ఆన్సర్ అనేది మీ క్వశ్చన్స్కి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది వెతుక్కుంటూ ఉన్నారు. అది ఈ రిలేషన్షిప్ ఏ విధంగా స్ట్రాంగ్ అవుతుంది అనేది మీరు తెలుసుకుంటూ ఉన్నారు. అందుకే మీ లైఫ్లో న్యూ బర్త్ అనేది రాబోతుంది. మళ్ళీ మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ న్యూ బర్త్ కాబోతుంది. ఇక్కడ డెత్ కార్డు అదే రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ న్యూ బర్త్ అనమాట. యాక్చువల్గా డెత్ అంటే అందరూ భయపడతారు, కానీ డెత్ ఆఫ్టర్ న్యూ బర్త్ అంతే. ఇదే ఇక్కడ జరుగుతుంది. వాళ్ళు ఎలా అంటే మీది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా ఉండొచ్చు, లేదంటే మీ రిలేషన్షిప్ అనేది డిఫరెంట్, సమాజం అనేది ఒప్పుకునేది కాకపోయి ఉండొచ్చు. ఏదైనా కూడా ఏది మీ మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ని మీరు ఆ రోజు మీ పర్సన్ దానికి భయపడే మిమ్మల్ని వదిలేసిపోవడం జరిగింది. అది అనేది ఇప్పుడు కరెక్ట్ చేసుకోబోతున్నారు. మీకు ఒక ఎట్లా అంటే కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. అది ఒక నాలెడ్జ్ పీపుల్ వల్ల మీకు జరగబోతుంది. అంటే మీరు కూడా తీసుకుంటున్నారు, ఆ విధంగా మీరు కూడా తెలుసుకుంటున్నారు మీ పర్సన్ ఎలా ఉన్నారు అని తెలుసుకోవడం. కానీ లేదు అంటే ఏ విధంగా ఈ బాండింగ్ని బలపరుచుకోవాలి మా రిలేషన్షిప్ని కానీ మీరు తెలుసుకుంటున్నారు. కాబట్టి మీకు న్యూ బర్త్ అనేది మీ లైఫ్లో న్యూ రిలేషన్షిప్ అనేది బాండింగ్ అనేది రాబోతుంది. ఎందుకు అంటే మీరు ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వేలో మీరు స్పిరిచువల్ వేలో వెళ్తున్నారు. నాలెడ్జ్ పీపుల్ తోటి కలుస్తూ ఉన్నారు. మీకు తెలియని విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ ఎమోషనల్ పెయిన్ తోటే మీకు కొత్త పరిచయాలు అనేది చాలా ఏర్పడుతున్నాయి. మీకు తెలియకుండానే ఆ పరిచయాల వల్ల మీరు హీల్ అవుతున్నారు. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు ఆ యూనివర్స్ అయితే 2 కార్డ్స్ ఇచ్చిందని చూద్దాం. ఆ కార్డ్స్ అర్థం ఏంటో చూద్దాము. 9 ఆఫ్ కప్స్, ఓకే, 9 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఆఫ్ కప్స్, ఇక్కడ 9 ఆఫ్ కప్స్. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఒక కప్ ఉంటే లైఫ్ ఫుల్ఫిల్మెంట్. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మీ లైఫ్లో అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు లేనిది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఒక మీ పర్సన్ లేనందుకే మీరు ఏమీ లేనట్లు ఫీల్ అవుతున్నారు. అన్నీ
మీ లైఫ్లో ఏది లేదు అన్నట్లు బాధపడుతున్నారు. కానీ మీకు మీ లైఫ్లో మీ పర్సన్ అనేది రాబోతున్నారు. లేదు మీరు వేరే దేని గురించి చూస్తే అది అనేది మీకు దక్కబోతుంది. అగైన్ మీరు చూడండి, మీరు హ్యాపీగా రిలేషన్షిప్ అనేది మీరు ఇంకా మీ లైఫ్లో హ్యాపీగా ఉండబోతున్నారు. అన్ని విధాలుగా మీ లైఫ్ స్టైలే చేంజ్ అవ్వబోతుంది. అందుకే మీరు మార్గాన్ని వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, పాత జ్ఞాపకాల్లో పాత విషయాలలో మీరేం తప్పులు చేశారు అనేది మీరు దిద్దుకోవాలి అని అనుకుంటున్నారు. వాటిని మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నారు. వాటి వల్లనే మీకు కొంచెం భయం అనేది, అంటే ఆ తప్పు మళ్ళీ చేయకూడదు, ఇంకా మళ్ళీ ఒకవేళ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తే ఏ విధంగా అయినా కానీ ఇంక ఈ మిస్టేక్ అనేది మళ్ళీ చేయకూడదు, ఒకవేళ చేశానంటే ఇంకా లైఫ్ లాంగ్ నేను బాధపడాలి అనేది మీకు బాగా అర్థమయ్యింది. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీకి క్లారిఫికేషన్ తీసుకుందాం. ఇదండి మీ ఎనర్జీ అయితే ఇది. మీరైతే హ్యాపీ రిలేషన్షిప్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. డోంట్ వరీ, హ్యాపీగా ఉండండి. ఫస్ట్ మీ కర్మ సైకిల్ ఎండ్ అవబోతుంది. ఇక్కడ ఉన్న ఎనర్జీకి ఇక్కడ చూసుకోండి కావాలంటే. ఇక్కడ మీ పర్సన్, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ తీస్తాను. మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతసేపు మీ ఎనర్జీలో ఉన్నారు కదా కార్డ్స్, ఇప్పుడు ఎనర్జీ అనేది చేంజ్ అవ్వాలి. ప్లీజ్ యూనివర్స్ మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీ ఏ విధంగా ఉంది. ఇప్పుడు నేను కార్డ్స్ ఆల్రెడీ తీశాను, వాటి క్లారిఫికేషన్ అడగాలి అని అనుకుంటున్నాను. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్. Please universe, give me a great answer. Gratitude. వాళ్ళు దేవుడికి ఎందుకు మొరపెట్టుకుంటున్నారు, ఎందుకు బాధపడుతున్నారు అంటే రాత్రులలో వాళ్ళకి అక్కడ ఉన్న లైఫ్లో చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. వాళ్ళు బ్రేకప్ సిచ్యువేషన్ వరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో అసలు మాటలు అనేవే లేవు. ఉన్నారంటే ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు. అక్కడ వాళ్ళు ఎక్కువగా ఎవరితో మాట్లాడాలి అని అనుకోవటం లేదు. తనకే తనే బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళ ఉండాలి అని అనిపించటం లేదు అక్కడ. అందుకే మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి మీ పర్సన్ ఎనర్జీ ఈ విధంగా చేంజ్ అయ్యింది. ఇక్కడ మీ ఎనర్జీ ఇలా ఉంది, మీ లైఫ్లో ఇలా యూనివర్స్ ఇవ్వాలి అని రాసి పెట్టింది. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ ఇలా చేంజ్ అయింది. చూడండి, అక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు కూడా మీతోటి రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఎలా అంటే ఇన్మెచ్యూర్గా ఆలోచించే పర్సన్ కదా, ఆ ఇన్మెచ్యూరిటీ అనేది అంతగా ఇన్మెచ్యూర్గా ఆలోచించటం లేదు. వాళ్ళు ఇప్పుడు ఆలోచనలు అనేది చాలా డిఫరెంట్ అనేది వచ్చిందనమాట. అంటే ఒక తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ బంధాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేసి. ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. యూనివర్స్ కార్డ్ ఇచ్చేసిందండి, చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉన్న పర్సన్స్ కావాల్సింది అమౌంటే. దానికోసమే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ కెరీర్ మీద చాలా ఎఫర్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది అక్కడ. అంటే వాళ్ళ రిలేషన్షిప్లో చాలా ఎఫర్ట్ అనేది తను పెట్టాల్సి వస్తుంది. కాబట్టి తను జగిల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు తను ఏ దారి కరెక్ట్ అనేది తను తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకు అంటే చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లో కూడా వాళ్ళు
ఎఫర్ట్ అనేది ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, ఈ ఎఫర్ట్ సరిపోదు అనేది ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది స్టెబిలిటీ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే నిజం ఏది జరిగింది అనేది దాన్ని ఒప్పుకుంటున్నారు. వాళ్ళు తను చేసిన మిస్టేక్ అయి ఉండొచ్చు, తను ఏదైనా కానీ నిజాన్ని ఒప్పుకుంటున్నారు. అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఇది కరెక్ట్ కదా, నేను చేసింది ఇది తప్పు కదా, ఇది ఇలా చేయకపోతే ఇలా జరిగి ఉండేది కాదు కదా అనేది నిజాలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఇప్పుడు పేజ్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ ఎందుకు చూపిస్తున్నారు యూనివర్స్ ఇక్కడ? పేజ్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీ ఎందుకు చూపిస్తున్నారు, ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు సిచ్యువేషన్ని ఆలోచిస్తూ ఉన్నారు. హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఓర్పుగా ఎదురు చూస్తూ ఉన్నారు దానికోసం. అంటే ప్లాన్ చేస్తూ ఉన్నారు, ఆ రిజల్ట్ కోసం చూస్తూ ఉన్నారు, కరెక్ట్ అయిన టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు మీ లైఫ్లోకి వాళ్ళు ఫైనాన్షియల్ పరంగా కూడా మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఒకవేళ మీరు వాళ్ళకంటే హై రేంజ్లో ఉన్నా కూడా వాళ్ళు ఒకవేళ మీ దగ్గర తీసుకున్న అమౌంట్ పరంగా అయినా కానీ అది ఇవ్వడానికి వచ్చేటట్టు అయినా కానీ మీ లైఫ్లోకి రావాలి. అంటే అది ఇచ్చే పర్పస్లో అయినా కానీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. అందుకే ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, టెంపరెన్స్. వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఒక ఎట్లా అంటే గ్రోత్ కావాలి అని అనుకుంటున్నారు. హీల్ అవుతూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో. వాళ్ళు ఇది కూడా ఓర్పుగా ఉండడాన్ని చూపిస్తుంది. ఓర్పుగా ఉన్నారు వాళ్ళు. మీ లైఫ్లోకి రావడానికి ఎదురు చూస్తూ ఓర్పుతోటి టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ద మెజిషియన్ ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ద మెజిషియన్ ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే చూడండి, అక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మీకు హ్యాపీ రిలేషన్షిప్ మీతోటి కావాలి అని తను అనుకుంటున్నారు. వాళ్ళు రిలేషన్షిప్ అనేది వాళ్ళ లైఫ్లో చేంజ్ అవబోతుంది. ఇప్పుడు మీ లైఫ్లో కూడా చేంజ్ అవబోతుంది. ఈ పెయిన్ అనేది చేంజ్ అవబోతుంది. మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ అని వాళ్ళకి అర్థమైంది. మీ పార్ట్నర్ అనేది చాలా ఎలా అంటే మీతో ఉంటే చాలా లైఫ్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళు మీ బంధాన్ని చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇంకా గ్రేట్ కంటే కూడా ఎక్కువ అనుకోండి, ఇంకా ఆ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు వాళ్ళు. అగైన్ మీ లైఫ్లోకి లక్ అనేది రాబోతుంది. మీ పర్సన్ రూపంలో అయిండొచ్చు, ఏ విధంగా అయినా కానీ మీరు ఊహించని విధంగా లక్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. చూడండి, ఇక్కడ కూడా 2 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. ఆ కన్ఫ్యూజ్ స్టేజ్ నుంచి వాళ్ళ మైండ్ అనేది క్లారిటీకి రావడానికి అందుకే పేషెంట్గా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఇంకా కొంచెం ఏదో ఆబ్స్టికల్స్ ఎక్కడో సంథింగ్ అనేది హోల్డ్ చేస్తున్నాయి, అది తెలుస్తుంది. ఇంకా ఇంకొక కార్డు ఉంది కదా, అదేంటి అనేది అర్థమవుతుంది. ద ఫుల్ కార్డ్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీ దగ్గరికి రావాలో అర్థం కావటం లేదు. వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మీకు మీ లైఫ్లో చేసిన
పెయిన్ కానీ, మిమ్మల్ని అన్న మాటలు కానీ, మీకు చూపించిన వాళ్ళు మిమ్మల్ని వదిలేసిపోవడానికి చూపించిన తప్పు కానీ వాళ్ళని ఇప్పుడు ఎట్లా అంటే చాలా పెయిన్ అనుభవించేటట్లు చేస్తున్నాయి. వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియకుండానే ఫైనాన్షియల్గా లాస్లో ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే చేసిన మిస్టేక్ని బాగా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా దాన్ని సరిదిద్దుకోవాలి అని చూస్తూ ఉన్నారు. అందుకే చూడండి ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని కావాలనుకోవడానికి కారణం అది. కానీ ఆ భయం అనేది వాళ్ళకి ఉంది. ఎందుకు అంటే మీ లైఫ్లో చేసిన ఏమి వాళ్ళు మెస్ అనేది క్రియేట్ చేసిపోయారో దానివల్ల తను చాలా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే అది మీరు ఎక్కడ నిలదీస్తారని ఉండొచ్చు. తన తప్పు ఈ విధంగా చేయడం తన తప్పు అని తనకు తను తెలుసుకొని అయినా కానీ భయపడ్డా. ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ స్పైర్స్. మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అయినా మీ లైఫ్లో రావాలి. ఇంతకుముందు ఉన్న ఈగో ప్రాబ్లమ్స్ అన్నిటినీ వాళ్ళు పక్కకు పెట్టాలి. ఆ ఈగోని తీసేయాలి అని అనుకుంటున్నారు. సెల్ఫ్గా ఆలోచిస్తున్నారు. ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచిస్తున్నారు. వాళ్ళు సక్సెస్ని చూస్తున్నారు మీ లైఫ్లో, మీ ఇద్దరి రిలేషన్షిప్లో. అందుకే మీకు కర్మ సైకిల్ అనేది ఎండ్ అవ్వబోతుంది. ఇప్పుడు చూద్దాం నేను యాక్చువల్గా చూసేదా ఎన్ని రోజుల్లో రీయూనియన్ అవుతుంది అని. ఇక్కడ ఇప్పుడు యూనివర్స్ ఇద్దరి ఎనర్జీని తీసాను కదా, చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ ఎనర్జీని, ఇద్దరి ఎనర్జీని తీసాను కదా, వాళ్ళకి ఎన్ని రోజుల లోపల రీయూనియన్ కాబోతుంది, వాళ్ళకి ఎన్ని రోజుల్లో రీయూనియన్ ఆన్సర్. ఒక కార్డ్ అయితే ఆల్రెడీ ఇచ్చేసింది యూనివర్స్. ఎప్పుడు మీకు ఇదే ఫస్ట్ కార్డ్గా తీసుకుంటాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ది సెకండ్ కార్డ్, థర్డ్ కార్డ్, బాటమ్ ఆఫ్ ది డెక్, 5 of Wands. ఓకే, ఇప్పుడు కార్డ్స్ మీరు కళ్ళు మూసుకొని మీరు అనుకోండి. మీ లైఫ్లో మీకు ఏ నెంబర్ మీకు కావాలో 1, 2, 3, 1, 2, 3 మీకు ఏది నెంబర్ మీ కళ్ళ ముందు వస్తుందో అది ఆ నెంబర్ని మాత్రం మీరు అనుకోండి. ఫస్ట్ వన్, హ్యాపీ రిలేషన్షిప్ రాబోతుంది. మీరు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తుంటే మ్యారేజ్ మీ లైఫ్లో జరగబోతుంది. మీరు హ్యాపీ టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు. మీకు ఎలా అంటే మీ లైఫ్లో ఒక స్టెబిలిటీ రిలేషన్షిప్ రాబోతుంది. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. అది 4 months లోపల. నేను 2 hours 4 hours 4 days అవన్నీ ఇంకా చెప్పను. 4 months లోపల మీ లైఫ్లో రాబోతుంది. ఇక్కడ చూడండి, సెకండ్ కార్డ్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు కూడా మీ లైఫ్లో మీకు స్టెబిలిటీ రిలేషన్షిప్ రాబోతుంది. అది 5 months లోపల. ఇక్కడ థర్డ్ కార్డ్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో కానీ వాళ్ళకి మాత్రం మీకు ఒక ట్రూ లవ్ అనేది రాబోతుంది. మీ లైఫ్లో ఇన్ని రోజుల్లో జరిగిన డిస్టర్బెన్స్ అనేది ఎండ్ అవ్వబోతుంది. మీకు ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడబోతుంది. అది 3 months లోపల. చూసారు కదా. అయితే మీ పర్సన్ వచ్చినప్పుడు మాత్రం మీరు కొట్లాడి కయ్య అని మాత్రం కొట్లాడొద్దండి దయచేసి. మాత్రం నేను ఒకటే చెప్పేది, ఎందుకంటే మీరు పేషెన్స్గా వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఫస్ట్ అస్సలు మీరేం మాట్లాడకపోవద్దు. వచ్చారా హ్యాపీగా ఆహ్వానించి ఫస్ట్ వాళ్ళని ఏం మాట్లాడాలి, వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. మీకు ఇష్టమైతే ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసుకోండి. ఇష్టం లేదు అంటే నువ్వు అక్కడ నేను ఇక్కడ, రామ్ బాయ్ అని చెప్పేసి
ఇద్దరు లైఫ్లో హ్యాపీగా ఉండండి, అంతే. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటి అని చూద్దామా. ఇక్కడ ఏంజల్ కార్డు ఒకటి ఉంది, అది కూడా తీసుకుంటాను కార్డు. ఓకేనా, ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇది మాత్రం మీకే, మీ పర్సన్ కాదు, మీ పర్సన్ ఎనర్జీలో రాదు ఇది. ప్లీజ్ యూనివర్స్, మా చూసే వ్యూయర్స్, ప్లీజ్ ఏంజల్స్, మీరు మా చూసే వ్యూయర్స్కి మీరేం ఈ ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఏంజల్స్ కూడా చాలా ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటున్నారు. కార్డ్స్ కూడా తిరగబడ్డాయి చాలా. ఓ ఎన్ని కార్డ్స్ తిరగబడ్డాయి ఇంకా. ఇక్కడ ఆల్రెడీ ఏంజల్స్ ఒక కార్డు ఇచ్చేశారు, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంట. మీరు ఇంకా ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అబాండెన్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ఒక నిమిషం అండి. రొమాన్స్ రాబోతుంది మీ లైఫ్లోకి. కాంప్రమైజ్ అవ్వండి, కమ్యూనికేట్ క్లియర్లీ. నేను అదే చెప్పాను కదా, వాళ్ళు వచ్చినప్పుడు మీరు నిదానంగా మాట్లాడండి. బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి. ఇది ఏంజల్స్ ఇస్తున్న సమాధానం. మీ పర్సన్ నేమ్స్, మీ నేమ్స్ ఇప్పుడు ఇంకా డబల్ టైం తీస్తాను, ఎందుకంటే ఇక్కడ మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ ఉంది కాబట్టి 2 సార్లు తీసుకున్నాం. ఓకే, ఈ ఏ ఐ వై జెడ్ బి ఎం జే ఎస్ పి వి ఎల్ హెచ్ టి. ఇది ఇందులో మీ పర్సన్ నేమ్ వచ్చిందో మీ నేమ్ వచ్చిందో చూసుకోండి, ఎందుకంటే 2 టైమ్స్ తీస్తాను. ఇప్పుడు కంబైన్డ్గా రీడింగ్ చేశాను కాబట్టి 2 టైమ్స్ తీస్తాను. ఇప్పుడు ఇంకొకసారి జి సి వై జెడ్ డి ఏ టి ఎఫ్ ఎన్ బి కే ఎం ఓ క్యూ ఐ ఎం. ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయ్యుండొచ్చు, లేకపోతే సంథింగ్ మీకు ఏదైనా ఇంపార్టెంట్ అయిందని అయ్యుండొచ్చు. 2 సార్లు తీశాను. ఓకే, దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేసేసి హ్యాపీగా ఉండండి లైఫ్లో. కొంచెం ప్రాక్టికల్గా ఉంటే మీకే నిజాలని అన్నీ అర్థమవుతాయి. మీ లైఫ్లో హ్యాపీ చేంజెస్ అనేది రాబోతుంది. దిస్ ఈజ్ ట్రూ 100%. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.